ఏనా పెద్ద కొడుకు గోవిందులు రెడ్డి ఇంటికి లేవున్నా చూడు ఆ నిక్కర్ చూడు ఆ ఎంటికలు చూడు నీకైనా పుట్టిండేది రెడ్డి కొడుకు కాదురా అల్లుడు. అయ్యో అవునా పౌడర్ కూడా వేసుకోకుండా వచ్చేసాడు పొరపాటు పడుతులే పోయి పోతాడే అదే నీసులాంటి పరక్తో కొట్టింటే ఇంటికి చూసిపిండేది. అవునా మా ఏమో నీసులాడకూడదు పాపం మా తాత చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఏందో నువ్వు చేసే పనులన్నీ పోయిట పన్న దగ్గర పెంటే అయ్యో ఎన్ని మాటలు తిట్టినాడు సమయ తిట్టినారా అటు పోయానుకో ఏందా పోయినా నిలబడినా అవన్నీ అమ్మ నా ముందుకి నా క్లోజ్ తెచ్చినాను ముందుకి నా కుమారుడు నిన్నన్నాడు మొబడి గిన్నెలు దుక్కేసినా అవన్నీ ఎక్కడ నాకు దిక్కుదల్లా ఏమ్రా అంటే బొచ్చు ఏమేమిరా ఇట్లంటేమే ఏ నవ్వునా నవ్వడా అన్నా నేను ఊపిడే తిట్టా పడినా ఆగిన ఏం తిట్టినాడా అవునులే ఇటుకి జాయిరా ఇటుకి జాయిరా నువ్వేటికి బాయ్ నన్ను అన్నింది నీ కొడుకు అదే మెట్టు తీసుకునిందే అక్కడ మెట్లు బారేసిందే మళ్ళీ అడిగి ఏం సమయం ఇట్లా కోపడుతున్నది ఏం తండ్రి అంటే మా తండ్రికి మేము 7 మంది కూరుకుంటారు నా కొడక అని నా కొడుకు నిన్నన్నాడు. కరెక్ట్ గా చెప్పినావు అదే నీలో నాకు నచ్చింది అదే నెలకు మేము మా తండ్రికి 7 మంది రా నెలకు నువ్వు ఎంత కూర్చోడు ఎడజోలు లేసేసి ఉంటాయి అప్పుడు తెలియక ఎవరికంటే పెద్ద వచ్చిందంటే మేము 7 మంది కొడుకులు 6 మంది కుమారుడికి ఎద్దులు ఉన్నాయి సేద్యాలు చేస్తున్నాం. అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేవు. ఎద్దులు లేని కారణం వాడు బొత్తుగా చెడిపోయాడంట. ఎంగళరెడ్డి అన్నా చెడిపోవడం అంటే చెడని వాళ్ళు లోటు అయిపోయినట్ట ఎప్పుడు ఎక్కేది బస్సు దిగేది బస్సు చింతాడు పట్టాడు సిగరెట్లు తాగుతాడంట బెంగళూరుకి పట్టాడంట బిల్లగా కట్లు ఊపుతాడంట బట్లపల్లి పట్టాడంట మదనపల్లికి పట్టాడంటే మెట్టెట్లు కొత్త మెట్లు కొనుక్కుంటాడంట. అందుకని వాడు కొడుకు భాగం పెట్టేటప్పుడు సరే భాగం పెట్టాలి కదా వాడిని కూడా ఎద్దులు తెస్తే సేద్యాలు చేస్తాం లేకపోతే వారగా వెళ్ళిపోతారు బేవకు పని అన్నాడు. నా చిన్న కుమారుడికి 3 ఎద్దులు లేని కారణం నా 100 ఎకరాల చేతి అంత బందిరిపోతున్నదా పోయింది పంటే నా చేతికి రావడానికి వీలు లేదు. నా కుమారుడు చెడిపోవడానికి వీలు లేదు. నిజమేలే ఇప్పుడే మరమలు చేసే పాలకుండా పని పెట్టమరా నా చిన్ననాటి స్నేహితుడు సరదాపు ఒప్పుకున్నాడు. అతని చెంతకి వెళ్ళినా నా గాడికి తగిన త్రుపాటి కొనులు తీయించును. సరేలే నువ్వు తక్షణమే అంతఃపురంకు వెళ్ళి అందాల రాణి అపురూపవతి సుందరాంగి నా భార్య నువ్వే సప్పుడిస్తలేదా అమ్మంటే భక్తి సమలేక తక్షణమే వెళ్ళి నేను పిలుస్తున్నానని మీ అమ్మని దొరుకుండ్రా. మా నాయన మెట్టుతో గేటు కొట్టాలి ఇంత పొద్దుకాడ మా అమ్మని బిల్లు ఎత్తు మీ ఎగిరి రూమ్ ఉందన్నాడా. మీ అమ్మంటే జనతమ్మ కాదా నేనెవరు అప్ప నా భార్య ఏం కలరా పెళ్ళామా నీకే నాకు అడిగింది నువ్వా నాకేం కావాలి నాకు తెలియదు నీకేం కావాలని అడిగింది. నీకైతే పెళ్ళామా నాకైతే అమ్మ ఆయమ్మనా